ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఈనాటి మన ఆరాధన కార్యక్రమమునకు ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపలో మరొకసారి ఇటు రీతిగా మీతో కలిసి దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యము కొరకై దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈనాటి మన ధ్యానము నిమిత్తమై యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనములు చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి ఈనాడు మీతో మన శ్రమలలో లేదా మన శోధనలలో, మన ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని యొక్క జ్ఞానము, దాని యొక్క అవసరత, దాని యొక్క విశిష్టత, మన శ్రమంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. గత వారంలో మనము దేవుని ఈ యొక్క శ్రమలను ఏ విధంగా మనము మహానందముగా ఎంచుకోవాలి, సంతోషంతో ఈ శ్రమలకు మనం ప్రతిస్పందించాలి అనేటువంటి అంశముల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలను బట్టి. మరి దానికి కొనసాగింపుగా ఏ విధంగా మన యొక్క శ్రమలలో దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమై ఉన్నది అనేటువంటి ఆ అంశంను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి నిజంగా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క శ్రమలలో సంతోషంతో మనం ప్రతిస్పందించాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానము తప్పనిసరి. అందుకే ఈ యొక్క వాక్య భాగము 4వ వచనం నుండి 5వ వచనంలో మనం చూస్తాం. 4వ వచనం వరకు అది మహానందముగా ఆ శ్రమలను మనం ఎంచుకోవాలి. తర్వాత 5వ వచనం నుండి చూస్తే అది ఎందుకు ఎంచుకోవాలి, ఏ విధంగా మనం ఎంచుకోగలము అని అంటే దేవుని యొక్క జ్ఞానమును బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి అనేటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని కొనసాగింపుగా మనం ఈ యొక్క అంశమును క్రిందటి వారపు అంశమునకు కొనసాగింపుగానే ఈ రెండింటిని కలిపి మనం చూసుకున్నప్పుడు, అవును, నేను తప్పకుండా నా శ్రమలను బట్టి, నా ఇబ్బందులను బట్టి, నా ఇరుకులను బట్టి నేను మహానందంగా ఎంచుకోగలను. అయితే నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానం చేత కాదు, దేవుని యొక్క జ్ఞానము చేత. అయితే ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుందా? దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడా, ఇవ్వగలడా, మనం అడిగితే తప్పకుండా ఇస్తాడా అనేటువంటి మాటలను అనేటువంటి ప్రశ్నను కనుక మనం ఒకసారి సంధించుకుంటే, అవును, ఆయన అనుగ్రహించువాడు అనేటువంటి మాటను మనం చాలా స్పష్టంగా 5వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఇంకా మనం చూస్తాం, ఆయన అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, మనం అడిగితే మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి రాసినటువంటి సువార్తలో 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు కనుక మనం ఒకసారి చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఇక 9వ వచనంలో చూస్తాం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. కాబట్టి దేవుడు మనం జ్ఞానం అడిగితే జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తాడు, ధారాళముగా దయచేస్తాడు. అడిగిన ప్రతిదాన్ని కూడా మనం పొందుకుంటాము, తప్పకుండా దేవుడు మనకు ప్రసాదిస్తాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానమును చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి తెలియచేశారు.
సొలొమోను యొక్క జీవితంలో మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను మరి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయటానికి తన జ్ఞానం ఏ విధంగానూ సరిపోదు అని తలంచి దేవుణ్ణి అడుగుతాడు, దేవునికి ప్రాధేయపడతాడు, దేవునికి ప్రార్థిస్తాడు. దేవా, నాకు వివేకము గల హృదయాన్ని దయచేయి, నాకు జ్ఞానాన్ని దయచేయి, ఈ జనుల్ని నేను పరిపాలించడానికి, ఈ రాజ్యాన్ని నేను పాలన చేయడానికి నా జ్ఞానం నాకు సరిపోదు, నీ యొక్క దైవిక జ్ఞానం నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహించాడు. మనం ఆ మాటలను 3వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తాం. దేవుడు ఇంకా ఆసక్తికరంగా అతను కేవలము జ్ఞానాన్నే అడిగాడని, అతను ఏ దీర్ఘాయువునో లేదా ఏదో ఒక శత్రువు యొక్క ప్రాణాన్నో ఐశ్వర్యంలో అడగలేదని తలంచి దేవుడు వాటిని కూడా అనుగ్రహించాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. కేవలం జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు, వివేకముతో పాటు, తెలివితో పాటు ఘనతను, ఐశ్వర్యాన్ని కూడా సొలొమోను రాజుకు ప్రసాదించినట్లు మనం 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. అదేవిధంగా దానియేలు జీవితంలో, దానియేలు అతని స్నేహితులు బబులోను దేశానికి కొనుక్కోబడినప్పుడు అక్కడ నెబుకద్నెజరు ఒక దర్శనాన్ని ఆయన పొందుతాడు. ఆ దర్శనం యొక్క మర్మాన్ని మరి దానియేలు దేవుని యొక్క దర్శనం ద్వారా ఆ యొక్క మర్మాన్ని తెలుసుకొని దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకునటం వలన, దేవుని ఇచ్చినటువంటి ఆ యొక్క వివేకాన్ని పొందుకోవటం వలన ఆ బలము ద్వారా ఆ యొక్క మర్మాన్ని ఆ యొక్క రాజునకు తెలియచేస్తాడు. అందును బట్టి దానియేలు మరి 2వ అధ్యాయంలో చెప్తాడు. దేవుని యొక్క మాటలను ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 19వ వచనం నుండి కనుక మనం చూస్తే ఇక్కడ 21వ వచనంలో అంటాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడువై ఉన్నావు. దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఆ మర్మాన్ని తెలియజేశాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ వివేకాన్ని ఇచ్చాడు. దాని లోతైన ఆ యొక్క మర్మాన్ని, ఆ యొక్క భావన తెలుసుకొని దాన్ని తీసుకెళ్ళి రాజుకి చక్కగా వివరిస్తాడు. అందుని బట్టి రాజు అతన్ని అధిపతిగా నియమిస్తాడు, హెచ్చిస్తాడు, అతన్ని గణపరుస్తాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తనకి వివేకాన్ని, బలాన్ని అనుగ్రహించాడని 23వ వచనంలో చాలా చక్కగా ఈ యొక్క దానియేలు భక్తుడు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు జ్ఞానమును దయచేస్తాడంటే అవును, తప్పకుండా ఆయన జ్ఞానాన్ని దయచేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుణ్ణి అడుగుతామో, వేడుకుంటామో తప్పకుండా తన జనులకు, తన బిడ్డలకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఎంతో అవసరం ఈ జీవితంలో. జ్ఞానం బట్టి మనం నడుచుకుంటే ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితం మరలించబడుతుంది. మనం ఆ విధంగా దీవెనకరంగా జీవించగలుగుతాం, బలముగా వాడగలుగుతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానమును దయచేయువాడు. నీవు తప్పకుండా దేవుని అడిగినచో ఆయన నీకు తప్పకుండా దయచేయువాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క జ్ఞానం మనకు అవసరమా? ఎందుకు అవసరం? ఈ యొక్క శ్రమల్లో, ఈ యొక్క ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఎందుకు మనకు జ్ఞానం అవసరం అనేటువంటి మాటను గనక మీరు ఒక్కసారి పరిశీలన చేస్తే, ఈ జ్ఞానమును బట్టే కదా మనం నిర్ణయాలు తీసుకునేది. ఈ వివేకమును, ఈ తెలివితేటలను బట్టే కదా మనం ఏదైనా ఎంపికను చేసుకునేది. సో కనుక ఈ యొక్క శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు జ్ఞానం ఎంతగానో అవసరం. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని బట్టే మన జీవితం నిర్ణయింపబడుతుంది. ఆ జ్ఞానమును బట్టే, లేదా మనం తీసుకునేటువంటి ఆ నిర్ణయాన్ని బట్టే ఆ యొక్క ఇబ్బంది, ఆ యొక్క క్లిష్ట పరిస్థితి, ఆ యొక్క ప్రతికూల పరిస్థితి యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా విశేషమైనటువంటివి, చాలా ప్రభావం చూపుతాయి మన పరిస్థితుల మీద. కాబట్టి ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి ఆ యొక్క విధానానికి జ్ఞానం అవసరం. నీవు ఇహలోక పరంగా నువ్వు ఉండి నీ యొక్క శక్తి సామర్థ్యాలతో నీకున్నటువంటి ఆ కొద్దిపాటి మితమైనటువంటి ఆ జ్ఞానముతో నీవు నిర్ణయాన్ని తీసుకుంటే, నువ్వు ఎంపిక చేసుకుంటే, నీవు చాయిస్ని తీసుకుంటే నువ్వు తప్పకుండా ఫెయిల్ అయిపోతావు. నువ్వు విజయాన్ని సాధించలేవు. ఆ శ్రమల్లో నుండి, ఆ శోధనలో నుండి, ఆ ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి నీవు బయటకు విడిపించుకోలేవు నిన్ను నీవు. కాబట్టి నీ యొక్క దైవిక జ్ఞానము నీకు ఎంతగానో అవసరము.
దైవిక నడిపింపు, దేవుని యొక్క నడిపింపు ఎంతగానో నీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో అది అవసరమై ఉన్నది. మన జీవితానికి ఎంతగానో దేవుని యొక్క నడిపింపు అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం. కాబట్టి మనం తప్పకుండా దేవునిపై ఆధారపడాలి. దేవుని యొక్క బిడ్డలుగా దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ యొక్క దైవికమైనటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనం తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ఎలా దీన్ని అధిగమించవచ్చు, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఈ రెండు మార్గాల్లో ఏ మార్గాన్ని నేను చూసుకోవాలి, నీతివంతమైన మార్గాన్ని ఎన్నుకోవాలా లేదా అవినీతిమైనటువంటి ఆ యొక్క లోకపరమైన మార్గాన్ని నేను ఎన్నుకోవాలా, ఏ నిర్ణయాలు నేను తీసుకోవాలి, ఏ విధంగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, ఏ విధంగా ఈ సమస్యను నేను ఎదుర్కోవాలి, ఈ యొక్క ఇరుకు నుండి, ఈ ఇబ్బంది నుండి నేను బయటకు రావాలి అనేటువంటి ఆ ప్రశ్నలకు సమాధానము దేవుని యొక్క జ్ఞానము అనుగ్రహించడం వలన, ఆ యొక్క జ్ఞానం పొందుకోవటమే కాదు, దాన్ని నీవు అనువర్తించుకోవాలి నీ జీవితంలో. దేవుడిచ్చేటువంటి వివేకమును, దేవుడిచ్చేటువంటి జ్ఞానమును, దేవుడిచ్చేటువంటి ఆ తెలివితేటలను నీవు చక్కగా వాటిని వినియోగించుకోవాలి, వాటిని జీవితంలో అనువర్తించుకోవాలి. పొందుకొని కేవలం వాటిని ఉపయోగించుకోకుండా ఉండటం మాత్రమే కాదు, వాటిని చక్కగా నీవు అనువర్తించుకున్నప్పుడు, నీ జీవితంలో వాటిని ప్రకారం నువ్వు కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా నీకు విజయము లభిస్తుంది అనేటువంటి భరోసాను, వాగ్దానమును దేవుడు నీకు ఈ వాక్య భాగం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క జ్ఞానం అవసరం. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకోవటం వల్ల, లేదా దేవుని యొక్క జ్ఞానంపై నువ్వు ఆధారపడటం వలన నీ సంపూర్ణమైనటువంటి నీ విశ్వాసాన్ని అది తెలియచేస్తుంది. ఎప్పుడైతే నీ యొక్క సమస్యలో, నీ యొక్క ఇరుకులో, నీ యొక్క ఇబ్బందులో దేవుని యొక్క జ్ఞానంపై ఆధారపడతావో, దేవుణ్ణి వేడుకుంటావో, ప్రార్థన చేస్తావో, దేవునిపై ఆధారపడతావో, అటువంటి జీవితం ఏం చూపిస్తుందంటే నీ యొక్క విశ్వాసం దేవునిపై నీకున్నటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, తెలియజేస్తుంది, రుజువుపరుస్తుంది. కాబట్టి నువ్వు ఒక మంచి విశ్వాసిగా, నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు దేవునికి ఉన్నావు అని అంటే, నీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నీపై ఆధారపడటం కాకుండా, నీ యొక్క శక్తి సామర్థ్యాల మీద కాకుండా దేవుని మీద మాత్రమే నీవు ఆధారపడేవాడిగా ఉంటావు. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి తప్పకుండా జ్ఞానము అవసరము. ఈ జ్ఞానం వల్లనే మనం ఈ యొక్క శత్రువుల బారి నుండి కానీ, మన సమస్యల నుండి కానీ, మన శోధన నుండి కానీ మనము తేలికగా విజయము పొందగలుగుతాం, వాటిని ఎదుర్కోగలుగుతాం. కాబట్టి అయితే 6వ వచనంలో మనం చూస్తే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మనకు ఒక కండిషన్, ఒక షరతు ఉంది. మనం జ్ఞానాన్ని అడగాలి, కానీ మనం సందేహింపకూడదు. చాలా మంది చేసేటువంటి ఈ యొక్క పొరపాటు ఇక్కడే ఉంటుంది. మనం దేవుణ్ణి అన్ని అడుగుతాం, కానీ మనం సందేహిస్తాం. మనం ఎంతగానో కృంగిపోతాం, కృషించిపోతాం, ఆందోళనతో ఉంటాం. మన ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఆ సమస్యలో ఉన్నప్పుడు, ఆ శోధంలో ఉన్నప్పుడు, ఆ ఇరుకులో ఉన్నప్పుడు, ఆ బలహీనతలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు సందేహంతోనే ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జ్ఞానాన్ని అడగాలి. అయితే అడిగినప్పుడు నువ్వు సందేహింపకూడదు. నువ్వు సందేహంతో అడిగావా, నువ్వు పూర్తి విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు దేవునిపై ఆధారపడుతున్నట్లు కాదు, దేవునికి ఇష్టనిగా ఉన్నట్లు కాదు. నువ్వు అసంపూర్ణమైనటువంటి నీ యొక్క విశ్వాసముతో, నీ యొక్క నమ్మకముతో దేవుని యొద్దకు వస్తున్నావు. అంటే నీకు వేరొక వాటి మీద కూడా నువ్వు ఆధారపడుతున్నావు, వేరొక వారిపై నువ్వు ఆధారపడుతున్నావు, నీపై ఆధారపడుతున్నావు, లేదా నీ తోటి వారిపై ఆధారపడుతున్నావు, మనుషులపై ఆధారపడుతున్నావు, వారిచ్చేటువంటి ఆ యొక్క సలహాలపై ఆధారపడుతున్నావు, వారిచ్చేటువంటి ఆ యొక్క సజెషన్స్ పై ఆధారపడుతున్నావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నువ్వు అడుగుతున్నప్పుడు ఏ మాత్రము నువ్వు సందేహింపకూడదు. అంత మాత్రమే కాదు, నీవు ద్విమనస్కుడవై, 7-8 వచనాల్లో చూస్తాం, నీవు ద్విమనస్కుడవై ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా 2 పడవలపై ప్రయాణం చేయలేము, అదెంతో ప్రమాదకరం కదా. కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. నీపై, లోకంపై ఆధారపడుతూ మరలా దేవుని యొద్దకు నువ్వు వచ్చి దేవుని మీద ఆధారపడేటువంటి ఆ యొక్క పరిస్థితి నువ్వు
కొని తెచ్చుకోకూడదు. నువ్వు దేవునిపై ఆధారపడుతుంటే సంపూర్ణముగా ఆయన యొద్దకు నువ్వు రావాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయనపై నువ్వు ఆధారపడాలి. నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేసేటువంటి వాని మాదిరిగా ఉండకూడదు. అల్ప విశ్వాసంతో ఉండకూడదు. నువ్వు సందేహిస్తుంటే నీ విశ్వాసం సంపూర్ణమైనది కాదు, అల్పమైనది. ఈ అల్ప విశ్వాసం ఏంటంటే బాహ్యముగా మాత్రం చక్కగా కనిపిస్తుంది, విశ్వాసిగా ఉన్నట్టు, బలముగా ఉన్నట్టు, దృఢముగా ఉన్నట్టు దేవునిలో. కానీ అంతరంగంలో మాత్రం భయము, ఆందోళన, చింత, కృంగిపోవటం, సమస్యను బట్టి, శోధనను బట్టి, ఇరుకును బట్టి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మన ప్రతికూల పరిస్థితుల్లో మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మనకు విజయానికి దూరంగా పెడతాయి. మన సమస్యను ఇంకా మనం దానిలో కృంగిపోయేవానిలాగా, కృషించిపోయేవానిలాగా చేస్తాయి. సందేహం, 2 పడవలపై ప్రయాణించేటువంటి ఆ యొక్క పరిస్థితి, ద్విమనస్కుడుమై ఉండుట అంటే 2 మనసులు, రెండిటిపై మన మనసు రెండిటిపై కేంద్రీకరించటం. ఒకటి దేవుని యొక్క పరిష్కారం, దేవుని యొద్ద మనం పరిష్కారం కావాలి మన సమస్యకు. అదే సమయంలో మనం మనుషుల యొక్క సలహాలపై, మన యొక్క శక్తి సామర్థ్యాల్లో ఏ విధంగా వాటిని ఎదుర్కోగలం అనేటువంటి వాటిపై కూడా మనం ఆధారపడే వారిగా ఉంటాం. అది ఒక మనసును రెండింటిపై కేంద్రీకరించడం అవుతుంది. అంటే నువ్వు దేవుని వద్దకు వస్తున్నప్పుడు, నువ్వు ఇతర ప్రయత్నాలన్నీ చేసుకుంటూ దేవుని వద్దకు వస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు? అసంపూర్ణంగా వస్తున్నావు. నువ్వు మొదటిగా దేవుని వద్దకు వస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా నువ్వు వాటిని అనువర్తించుకోవాలి నీ జీవితంలో, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి సలహాలను మనం పొందుకోవాలి, ఎంతవరకు మనం సలహాను పొందుకోవాలి. ఎందుకంటే దైవ బిడ్డలైన వారి యొక్క సలహాలు కూడా దేవుని యొక్క నడిపింపు ఇచ్చేవి కనుక అవి కూడా మనకి ఉపయోగపడతాయి. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, అమ్మ మీరు నా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ మీరు నా కోసం ప్రార్థన చేయండి, ఇవి కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి, మనం మోకరించాలి, మనం దేవునికి ప్రాధేయపడాలి, మనం దేవునిపై ఆధారపడాలి, దేవుని యొక్క జ్ఞానం కోసం మనం ఎదురు చూడాలి. దేవుడిచ్చేటువంటి జ్ఞానంతో మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాం, శోధనను, సమస్యను ఎదుర్కొంటాం. ఎందుకంటే దేవుడు ఆ యొక్క దైవికమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు, దైవికమైనటువంటి ఆ యొక్క మనస్సును మనం పొందుకుంటాం. తద్వారా ఆ యొక్క శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనం ముందుకు సాగిపోతున్నప్పటికీ అవి ఎంతగానో భాగ్యమని మనం ఎంచుకునే పరిస్థితిని మనం తెచ్చుకుంటాం. ఆ యొక్క ఆత్మీయ స్థాయిలో, ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతాం. మన ఆత్మీయ స్థితి అంత స్థాయిలోకి వెళ్తుందన్నమాట. ఎప్పుడైతే నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, నీ యొక్క ఆత్మీయ స్థాయి ఆ యొక్క లెవెల్లో ఉంటే, ఆ స్థాయిలో ఉంటే నీవు దాన్ని తప్పకుండా మహానందం అని ఎంచుకుంటావు. ఎందుకంటే నీకు దేవుని యొక్క జ్ఞానం ఇవ్వబడింది. దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, దానికి దైవికమైన పరిష్కారం ఏంటో నీకు ఆ జ్ఞానం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు తప్పకుండా మనం ఈ యొక్క క్రైస్తవునిగా ఈ యొక్క శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా అవును దైవా, ఇవన్నీ కూడా నాకు మహానందం. ఎందుకంటే నీ యొక్క ప్రణాళిక ఉంది, నీ యొక్క నడిపింపు ఉంది, నాకే విధమైనటువంటి భయం లేదు, ఆందోళన లేదు. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు కేడముగా ఉన్నావు, నీవు నాకు మార్గదర్శిగా ఉన్నావు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని నీవు పొందుకుంటావు. తద్వారా సులభంగా నీ యొక్క ఆత్మీయ ప్రయాణములో కలుగుతున్నటువంటి ఈ యొక్క ఇరుకులు, ఇబ్బందుల నుండి బయటపడతావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోసేపు జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి శ్రమలు, ఒక బానిసగా తన తోబుట్టువులే అయినటువంటి తన యొక్క అన్నదమ్ములు ఈ యొక్క యోసేపు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్యతో,
తను ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని కలిగినటువంటి దర్శనాన్ని వారికి చెప్తాడో, వారిని నేను పరిపాలించబోతున్నాను, మీ అందరి మీద నేను అధిపతిగా ఉండబోతున్నాను అని చెప్పినప్పుడు ఎంతో ఈర్ష్య కలిగిన వారై అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. చివరికి అతన్ని ఒక బానిసగా వేరొక దేశానికి అమ్మివేస్తారు. అప్పుడు ఆ దేశానికి బానిసగా వెళ్ళినటువంటి ఆ యొక్క యోసేపు అనేక శ్రమలను ఎదుర్కొన్నట్లు మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూస్తే స్టెఫను యొక్క ప్రసంగంలో చక్కగా ఈ యొక్క యోసేపు గురించి స్టెఫను చెప్తాడు. కాబట్టి ఈ యొక్క ఫరో రాజు ముందు దేవుడు కృప చూపించి యోసేపు పట్ల జ్ఞానమును అనుగ్రహించి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించాడు. ఆ వాక్య భాగంలో చక్కగా మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యములు ఒక్కసారి చదువుకుందాం. 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9-10 వచనములు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని యోసేపును దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించెను. చూడండి, ఎన్నో శ్రమలు పొందుతున్నాడు ఒక బానిసగా, కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుడు చూపినటువంటి కృపతో వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని అతను ఏం చేశాడంటే అనువర్తించుకున్నాడు, తన జీవితంలో అప్లై చేసుకున్నాడు. దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆ జ్ఞానము వివేకమును అనువర్తించుకున్నాడు కాబట్టి, వాటిని వినియోగించుకున్నాడు కాబట్టి చక్కగా తగినటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, తగిన విధంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. సో దేవుని యొక్క జ్ఞానంతో నడిపింపబట్టి అతని జీవితం ఏ విధంగా ఒక అధిపతిగా ఆయన నియమించబడ్డాడు. అంత స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఒక పరిపాలకుడుగా దేవుడు అతను నియమించాడు. బానిసగా వెళ్ళినటువంటి అతను ఒక అధిపతిగా నియమింపబడ్డాడు. వేరొక దేశంలో అనేక శ్రమలు అనుభవించాడు, కానీ దేవుడు వాటిని ఎదుర్కొనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. చక్కటి నిర్ణయాలు అతను తీసుకోగలిగాడు. కాబట్టి జ్ఞానం ఎంతగానో మనకి అవసరం. మన ఆత్మీయ జీవితంలో కలిగేటువంటి ప్రతి పరిస్థితుల్లో, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఈ యొక్క జ్ఞానం అవసరం. ఈ యొక్క జ్ఞానం యొక్క విశిష్టతను, జ్ఞానం యొక్క ఉపయోగాలు కనుక మనం చూస్తే ఈ యొక్క సామెతల గ్రంథం 2-3 అధ్యాయాల్లో చాలా చక్కగా భక్తుడు అక్కడ తెలియజేస్తాడు. 2-3 అధ్యాయాల్లో ఈ యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి కావలిగా ఉంటుంది, మనల్ని సంరక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని పరస్త్రీ నుండి రక్షిస్తుంది, మనపై దయ చూపుతుంది, మనకి శాంతిని అనుగ్రహిస్తుంది, మనకి వివేచనను పుట్టిస్తుంది, మనకి కావలిగా ఉంటుంది అనేటువంటి మాటలను సామెతల గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. కాబట్టి జ్ఞానం మనకు తప్పనిసరిగా అవసరం. అయితే ఈ జ్ఞానము తప్పనిసరిగా మనం ఆధారపడినప్పుడు దేవునిపై, దేవుడు మనకు ధారాళముగా దయచేయువాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అట్టి జ్ఞానంపై నమ్మకము కలిగిన వాడు, అట్టి దేవునిపై నువ్వు ఆధారపడుతూ దేవుడిచ్చేటువంటి జ్ఞానంపై ఆధారపడి నీ యొక్క సమస్యల నుండి, శోధనల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి నువ్వు బయటపడేవారిగా, విజయశీలుడిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క మాటగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ యొక్క మాటల ద్వారా మాతో చక్కగా మాట్లాడినందుకు నీకే వందనములు నా ప్రభువా. అవును తండ్రి, మాకు ఈ యొక్క లోకపరమైనటువంటి జ్ఞానంతో, మాకున్నటువంటి మితమైనటువంటి ఈ యొక్క జ్ఞానంతో మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి బయటకు రావటం అంత సులభం కాదు ప్రభువా. నీవిచ్చేటువంటి ఆ యొక్క దైవిక జ్ఞానముతో మేము ముందుకు సాగిపోతున్నప్పుడు ఈ యొక్క శ్రమలు, శోధనలో కూడా మేము ఎంతో మహానందంను పొందుకునేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని కలిగి ఉంటాం ప్రభువా. అటువంటి ఆత్మీయ స్థితిని మేము అనుభవించగలం నా ప్రభువా. తండ్రి, మేము సందేహింపగా నీపై ఆధారపడి జ్ఞానమును పొందుకుని వారిలాగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి, మా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో నీపై మాత్రమే మేము ఆధారపడి జీవించేవారిగా
మా యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొనక తండ్రి, మాకు కనిపిస్తున్నటువంటి లోకపరమైన వాటిపై పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉండకుండా నీపై మాత్రమే, నీవిచ్చేటువంటి జ్ఞానముతో మేము పొందుకున్నటువంటి ఈ యొక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి పరిష్కారము కనుగొని అందుకు తగిన విధంగా నీ యొక్క దైవిక నడిపింపు ద్వారా మేము ముందుకు సాగిపోనట్లు మీరు మాకు సహాయం చేయమని తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపమును తీసివేసి నీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయమని ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుల యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యములు మీరు చేయమని, వారు ఏ విధమైనటువంటి శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతలతో కొట్టిమిట్టాడుతుంటే నా ప్రభువా వారికి విడుదల కలిగి చేయమని, దైవిక జ్ఞానముతో వారిని నింపమని, వారికి ఆశ్రయ దుర్గముగా, కేడముగా, బలముగా ఉండమని, వారిని సంరక్షించమని, పోషించమని తండ్రి, మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి కార్యాలు జరిగించమని, ఈ యొక్క పరిచర్యను ఆయన 3 60 100 ఫలింప చేయమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లు ఈ యొక్క పరిచర్యను ఆశీర్వదించమని, ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వారి యొక్క జీవితాలను ఆశీర్వదించమని, వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించమని, దైవిక జ్ఞానంతో మరింతగా వారు బలపడినట్లు మీరు సహాయం చేయమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమెన్.